రైతు రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేయకుండా ప్రభుత్వం గారడీ చేస్తోందని హరీష్ రావు అంటే రుణమాఫీ పూర్తిగా జరిగిందని సీఎం రుజువు చేస్తే రాజీనామా చేసి వెళ్లిపోతారని కేటీఆర్ సవాల్ చేశారు. ఉప ముఖ్యమంత్రి ఏమో మేము రుణమాఫీ చేసినాం, బ్యాంకు వాళ్ళు ఇత్తలేరు అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా 22 లక్షల మందికి ఇచ్చేది ఉంది అంటాడు. మరి ఎవరిని నమ్మాలి? ఇది ప్రభుత్వమా? ఏం చేస్తుండ్రు మీరు? గారెడ్ చేస్తుండ్రా అని నేను అడుగుతా ఉన్నా. దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డి పల్లె, సెక్యూరిటీ వద్దు, మనం పోయి ప్రజల కాడ కూర్చుందాం, రైతుల కాడ కూర్చుందాం. నీ ఊళ్ళే, నీవు సొంత ఊళ్ళే రైతుల కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే పీక్తా అని చెప్పిన సమాధానం రాదు. మాఫీ అయ్యిందంటున్నారు, ఇంకా 3వ విడత కూడా పడలేదు కానీ చూపిస్తున్నారు. ఓకే, బ్యాంకులో పోతే అది కూడా చూపిస్తలేరు, పడింది అంటున్నారు. అప్లికేషన్లు ఇవ్వండి అంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడన్నా కేసీఆర్ 2 సార్లు రుణమాఫీ చేసిండు కదా, ఒక్క దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నామా? ఒక్క దగ్గరికైనా పోయినామా? ఒక్కరికైనా దండం పెట్టినామా? బ్యాంకులలో వేసి రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు ఎక్కడ? తను ఈరోజు చేయనికే చేతగాక అప్లికేషన్లు పెట్టుండి ఆఫీసర్ల చుట్టూ తిరుగుండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడ? చూడండి, ఒక్కసారి ఆలోచించండి. 2 లక్షలు దాటిన వాళ్ళు పాపం మిత్తికి తెచ్చి 20,000 30,000 కడతాను. చేస్తావా చెయ్యవా? నువ్వు చేస్తావా చెప్పు. పైసలు రిలీజ్ చేయి, 36,000 కోట్లు రిలీజ్ చేయి. 17,000 కోట్లు చేసి రుణమాఫీ అయిపోయిందని, రైతు బంధు పైసలు డైవర్ట్ చేసి నువ్వు రుణమాఫీ అయిందని మోసం చేస్తున్నావు. రైతాంగానికి మోసం చేశాను, దేవుళ్ళకు మోసం చేశాను, తత్తిమేమట్టి ఎంబడే రిలీజ్ చేస్తా, మొత్తం రిలీజ్ చేసి మాఫీ చేస్తాను. ఒక రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ అని మంత్రులు ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు? కేవలం రుణమాఫీనే కాదు, రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం 49,000 కోట్లు ఉన్నమాట వాస్తవం. 2 లక్షల రూపాయలు రుణం తీసుకున్న రైతులు 50 లక్షల మంది పైన ఉన్నమాట వాస్తవం. అది చేసి తీరాలి. రైతు భరోసా వెంటనే ప్రారంభం చేయాలి. రైతు భరోసా వానకాలంది వెంటనే ఇవ్వాలి. మీరు కమిటీలు వేసినాం, ఇది వేసినాం, అది వేసినాం అని చెప్పి డ్రామాలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం రైతాంగం మిమ్మల్ని వదిలిపెట్టారు. మరి అదేదో సినిమాలో అత్తిరి సత్తిరిగా సగం గుండు కొట్టి వెళ్ళిపోతాడు వాడు, మిగతా సాయానికి 1000 రూపాయలు ఇవ్వమంటాడు. అట్లా అయిపోయింది ఇప్పుడు. రైతు రుణమాఫీ కూడా సగం గుండు కొట్టినట్లు అయిపోయింది.